గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది? రెండే రెండు నోట్ చేసుకున్నాం. మీ మాస్టర్ చెప్పినా, మా మాస్టర్ చెప్పినా, వాళ్ళ మాస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు. కుడిపక్క గురించి వాళ్ళు నోటమ్మడి రాలేదు. ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా కీప్ లెఫ్ట్ అంటాడు. అది రైట్ అని మాట రాదు. కుడి పక్క నడవటం కనుక నేర్చుకుంటే, ఎడం పక్క నడవటం నేర్చుకుంటే కుడి పక్క నడిపితే ఏంటి అనేది నీకే తెలుసు. ఇది చేయడం సాధన. కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా తండ్రి అనుకుంటే కరెక్టే అనుకోండి గురుగారు. ఇప్పుడు కుడి పక్క నడిపితే ఏమవుతుంది అంటాడు. ఏమవుతుంది ఏరేటోడో మొహం బాగా కొడతాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకేం తెలుసు? సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన తక్కువ, వాదన ఎక్కువ. అర్థం? రెండు మనకి విజ్ఞానం పెరగాలి. విజ్ఞానం పెరగాలి. మనకి టీవీలు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రకరకాల విజ్ఞానం పెరుగుతుంది. కానీ మనకి జ్ఞానం పోగొట్టుకుంటున్నాం. అమ్మ అని పిలవాలనే జ్ఞానం పోయింది. అది తప్పు కదా. మాతృభాష అన్నారు. అరం వాడికి అరం, తెలుగు వాడికి తెలుగు, తమిళ వాడికి తెలుగు. వాళ్ళ మాతృభాష ఎవరు కాదు. తల్లితో సమానం అన్నారు. తల్లి పదం ఎంత గొప్పది. మనకి తెలియకుండానే ఎవరు నేర్పకుండానే మనకేదైనా అనుకోకుండా దెబ్బతింటే అమ్మ అంటాం. ఎందుకంటాం కదా. అమ్మ ఎంత గొప్పది. తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం. తల్లి అట్ట కాదు. నువ్వు ఒక ఏజ్ వచ్చేంత వరకు నీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్. టాకింగ్, డ్రింకింగ్, వాకింగ్, సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే, తల్లి. బిడ్డ ఎదుగుదలకి మాతృస్తన్యం ఎంత అవసరమో, బిడ్డ ఎదుగుదలకి మాతృస్తన్యం ఎంత అవసరమో, బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎవరు చెప్తాడు వాళ్ళ కుర్రాడు? చెప్పేవాళ్ళు లేడు, వినేవాడు అంతకంటే లేడు. అసలు ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీరు ఎన్ని సందర్భాలు ఇలాంటివి చెప్పారో తెలియదు. కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులం అవుతున్నాం అందరం. అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు, అందరికీ అర్థమయ్యేలాగా. దీన్ని చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా. నీ జీవితాన్ని వాడు ఏం మారట్లేదని చంపేస్తున్నాడు కుర్రాడు అంటే వదిలేవా, వాడి జీవితమే వాడి నేర్పుతున్నాడు అంటారు పెద్దవాడు కదా. అడే నేర్చుకుంటాడు. ఏమనుకోతే అవసరం మనిషిని అంత పని ఏం చేస్తుంది. సార్ చివరిగా ఒక మాట, మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలాగా? అనవసరం ఖర్చులు మానేయడం బెటర్. సింపుల్. దాచుకోవాలా డబ్బులు? అంటే చైనా వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ, పూర్ కంట్రీ ఉంది కదా. అక్కడికి వెళ్తే పెద్ద స్వర్గంలో ఉంది. నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ మేము విన్నది ఇలా అండి, ఇంత మార్పు వచ్చింది, స్వర్గంలా ఉంది. వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్ అని బోర్డు మీద ఒక సెంటెన్స్ రాశారు. నో సీక్రెట్, వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ అన్నాడు. డ్రైవర్ ఎలా ఉండాలి, డ్రైవర్ వాడే అలా ఉండాలి. అంతేగాని మా ఓనర్ అబ్బాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు నేను కూడా కొనాలంటారు. అని లోన్లు పెట్టడం, ఇన్స్టాల్మెంట్లో కొంటాం, చేసుకుంటే ఎవరు నష్టపోయే నష్టపోతాం. చాలా గొప్ప మాట సార్, ఇది చాలా అవసరం ఈ తరానికి. అందుకే అంత సూటిగా అడిగాను సార్. వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్. నా సంపాదన బట్టి నేను బతుకుతాను. టాలీవుడ్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ డ్రగ్స్ బాగా ఇప్పుడు వ్యాపించి కేసులు అవుతున్నాయి కదా సార్. ఏం డ్రగ్స్ ఏముంది, నువ్వు చేసుకునేది దాన్ని. అందుకే మాదక ద్రవ్యాలు అన్నారు. ఆ రోజుల్లో కూడా ఉంది, వ్యభిచారం ఉంది. ఉందా సార్? ఆ రోజుల్లో ఏమో మా చింతనంలో ఏదో ఒక గ్రామం, ఒక విలేజ్, దానికి ఒక పద్ధతి, ఒక ఇది ఉండేది. ఇప్పుడు అక్కడ దాకేందుకు మన వాళ్ళు
పర్మిట్ అని పెట్టారు మందు తాగడానికి. అది మరీ ఒక్కళ్ళ కూర్చుంటే అయితే బాగుండదని కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కాస్త నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, అనవసరంగా అలాగే ఉండవని క్లబ్బులను పెట్టారు. ఇప్పుడు ఆ క్లబ్బులు పోయి పబ్బులను పెట్టారు. ఇప్పుడు ఆ పబ్బులు పోయి 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అనుకోండి, మా ఇల్లు చాలా బాగుంటుందండి ఆయన అన్నీ చూపించి ఇది మా ఇంట్లో ఇది పబ్ హౌస్ అంటాడు. అది గొప్ప, అక్కడ బార్ ఉంటాయి, అదే ఇంట్లో బార్ పెట్టాడని గొప్పగా చెప్తాడు మనం. మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు, తాగి వచ్చి దాయితే దాని పిల్లలు అయింది అనుకోండి, ఏమవుతుంది అది బతుకు, అది మర్చిపోతున్నారు. మా ముందు కాబట్టి కట్టించామనుకున్నారు. అదేంటే మాదక ద్రవ్యాలంటే మాదకం చేస్తుంది, తాగితే బ్రెయిన్ పనిచేయదు. అంటే ఒత్తిడి వల్ల అవుతుందో మరి ఈ మధ్య చాలా, అంటే చిత్ర పరిశ్రమలో ఎక్కువ అన్ని చోట్ల ఉన్న సమస్య అది. అదేంటంటే కాస్త 10 మంది తెలిసిన వాళ్ళం కాబట్టి బలానా వాడు తాగుతున్నాడు, బలానా వాడు డ్రగ్స్ తీసుకున్నాడంటే పాపులారిటీ ఉంటుంది కాబట్టి మన వాడతారు. అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి. అవును. సరే, ఎన్టీ రామారావు గారిని మీరు ప్రస్తావించారు కదా. రామారావు గారి కాలంలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. సో ఆయన నటన కొంత ఏమున్నా నేను అతను గురించి ఒకటేనండి, ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొద్దిగా గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవరన్నా, నటుడు ఎవరన్నా ఉన్నా అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్. వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం. పొట్టిగా ఉంటాడన్నారు, వాడి పొట్టితోనే వాడిని కాపాడుతాం చంద్రమోహన్ లాగా. ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు, వాడికి ఎవరికి కాంపిటీషన్ లేదు. పైగా పద్యం ఏ విషయంలో డైలాగ్ కానీ డ్యాన్సుల్లో కానీ ఏదైనా యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు వాడు. ఆయన అందుకే ఆయన పిచ్చోడు ఏం కాదు. రామారావు ఊళ్ళో కూర్చొని బొట్టు పెట్టి రామారావు అని పేరు పెట్టింది. ఆయనే పెట్టారు కదా సార్ పేరు? ఆయనే పెట్టాడు. బాగుంది సార్. ఇవాళ ఒక చిత్ర పరిశ్రమలోని కొన్ని విషయాలు, అలాగే మీ జీవితంలోని బోలెడు విషయాలు, ఇంకా మీరు చెప్పిన ఇతర విషయాలు అయితే కొత్త విషయాలు, జీవితం గురించి, బంధాల గురించి చొచ్చుకుపోయాయి సార్ మనసులోకి. మీ అనుమతితో మీ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కలిసి మీతో ఒక కేక్ కట్ చేస్తాం సార్. కేకా? అదేంటి నా పుట్టినరోజు మీరు కట్ చేయడం? అంటే మీరు కట్ చేస్తే మేము మీ అందరూ తింటాం కూడా సార్. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనూతు తే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమార్జయ జీవనం తవ భవతు సార్థకం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.